జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, డియర్ వ్యూయర్స్, డియర్ ఫ్రెండ్స్, all of you welcome to my YouTube channel. Please subscribe the YouTube channel. Dear friends, dear viewers and my dear students, మీ అందరికీ కూడా మరి మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు మరి స్వాగతం. డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు మరి క్లాసు థర్డ్ బీకామ్ విద్యార్థులకి మరి 5th సెమిస్టర్లో ఉన్న ఎలెక్టివ్ సబ్జెక్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి ఒక ఎలెక్టివ్ పేపర్ ఉంది. దానిలో మీకు ఒక సబ్జెక్టు సెంట్రల్ బ్యాంకింగ్ అనే ఒకటి ఉన్నది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ సబ్జెక్టు యొక్క సిలబస్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఎలెక్టివ్ పేపర్లో 2 సబ్జెక్టులు ఉంటాయని చెప్పాము. మొట్టమొదటిది సెంట్రల్ బ్యాంకింగు, రెండవది రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. సో ఈరోజు మనం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క సిలబస్ని, మోడల్ పేపర్ని పరిశీలిద్దాం. సెంట్రల్ బ్యాంకింగ్ అనే ఈ సబ్జెక్టు కూడా 5 యూనిట్లుగా సిలబస్ విభజించబడి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఫస్ట్ యూనిట్లో మనకి మొట్టమొదటి టాపిక్, ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది మొట్టమొదటి యూనిట్. ఇంట్రడక్షన్లో మనకి ఫస్ట్ టాపిక్ ఇవాల్యూషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. ఇవాల్యూషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంకు పరిణామ క్రమము మరియు విధులు. ఫంక్షన్స్ అంటే విధులు. ఓకే స్టూడెంట్స్, రెండవ టాపిక్ డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్ర బ్యాంకు యొక్క అభివృద్ధి. ఇది రెండవ టాపిక్. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ యూనిట్లో వచ్చే మూడవ టాపిక్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంకుల యొక్క అభివృద్ధి అనేది మూడవ టాపిక్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంకుల అభివృద్ధి అనేది మూడవ టాపిక్. డియర్ స్టూడెంట్స్, మరి ఫోర్త్ టాపిక్ ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్. ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్ అంటే కేంద్ర బ్యాంకు విధులలో పురోభివృద్ధి ఎలా ఉంది, కేంద్ర బ్యాంకు విధులలో మార్పులు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు మరి ఎలా ఉన్నాయి అనేది మరి 4వ టాపిక్. ఈ 4 టాపిక్లు మనకి ఫస్ట్ యూనిట్లో వస్తాయి. ఏ స్టూడెంట్స్, సెకండ్ యూనిట్ సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో కేంద్ర బ్యాంకు అనేది మరి రెండవ యూనిట్. ఈ రెండవ యూనిట్లో మొదటి టాపిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్మాణము, పాలన అనేది మరి రెండవ యూనిట్లో వచ్చే మొదటి టాపిక్. రెండవ టాపిక్ రీసెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. రీసెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ ప్రస్తుత అభివృద్ధి. ఆర్బీఐ ప్రస్తుత అభివృద్ధి అనేది రెండవ టాపిక్.
మూడవ టాపిక్ ఆర్బీఐ యాక్ట్ అంటే ఆర్బీఐ చట్టం గురించి ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. నాలుగవ టాపిక్ ఆర్బీఐ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్. అంటే ఆర్బీఐకి వాణిజ్య బ్యాంకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత సంబంధాలు ఏంటి అనేది నాలుగో టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పినటువంటి 4 టాపిక్లు కూడా సెకండ్ యూనిట్లో వస్తాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ పేరు ఏంటంటే మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్, ద్రవ్య మరియు పరపతి విధానం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏమొస్తుందంటే మానిటరీ పాలసీ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ. అంటే ద్రవ్య విధానము ఆర్బీఐ నివేదికలు అనేది మొదటి టాపిక్. రెండవ టాపిక్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఒక టాపిక్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది మరో టాపిక్. స్టూడెంట్స్, ఈ థర్డ్ యూనిట్లో వచ్చే మొదటి 2 టాపిక్లు మనం చెప్పుకున్నాము. మరి మూడవ టాపిక్ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్. రివర్స్ రెపో రేటు అంటే ఏంటి అనేది మనం చూస్తాం. చాలాసార్లు మనం పేపర్లో కూడా చూస్తుంటాం. రెపో రేట్ తగ్గించారు, రెపో రేట్ పెంచారు, రివర్స్ రెపో రేట్ తగ్గించారు అని మనకి పేపర్లో చదువుతూ ఉంటాం. అంటే ఏంటనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. ఇంకా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, నాలుగో టాపిక్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. చలామణిలో ఉన్న కరెన్సీ అంటే ఏంటనేది ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఐదవ టాపిక్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అంటే పరపతి నియంత్రణ సాధనాలు. డియర్ స్టూడెంట్స్, మనకి థర్డ్ యూనిట్లో మరి ఈ 5 టాపిక్ల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. డియర్ స్టూడెంట్స్, ఫోర్త్ యూనిట్లో మనకి ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బీఐ అనేటువంటిది మెయిన్ టాపిక్గా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బీఐ అంటే ద్రవ్యోల్బణం మరియు ఆర్బీఐ ధర నియంత్రణ అనేది మరి ఈ యొక్క యూనిట్ పేరుగా చెప్పచ్చు. ఇందులో ఫస్ట్ టాపిక్ ఇంటర్వెన్షన్ మెకానిజమ్స్. ఆర్బీఐ జోక్య విధానం అంటే వాణిజ్య బ్యాంకు పనితీరు గురించి ఆర్బీఐ జోక్యం చేసుకోవటం అనేది మరి దాని యొక్క అధికారంగా చెప్పచ్చు. దానికి సంబంధించిన జోక్యం గురించి మరి ఇందులో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. రెండవది ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అంటే మారకపు విలువ స్థిరత్వం. ఎక్స్చేంజ్ రేట్ అంటే మారకపు విలువ, ఓకే. స్టెబిలిటీ అంటే స్థిరత్వం, మారకపు విలువ స్థిరత్వం. థర్డ్ పాయింట్ రూపీ వాల్యూ అంటే రూపాయి విలువ. ఫోర్త్ పాయింట్ కంట్రోలింగ్ మెజర్స్ అంటే నియంత్రణ పద్ధతులు అనేది మరి ఫోర్త్ టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ 4 టాపిక్లు కూడా మనకి ఫోర్త్ యూనిట్లో వస్తాయి. ఇప్పుడు మనకి ఫిఫ్త్ యూనిట్ పేరు ఏంటంటే సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ అంటే పర్యవేక్షణ మరియు క్రమబద్ధీకరణ. ఇందులో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే సూపర్విజన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల పర్యవేక్షణ అది మొట్టమొదటి టాపిక్. రెండవది బాసెల్ నామ్స్. సో దీని తెలుగులో కూడా బాసెల్ నామ్స్ అనే చదువుతాము, రాస్తాము. నెక్స్ట్ మూడవ టాపిక్ ప్రొడెన్షియల్ నామ్స్. ఇది కూడా అంతే, ప్రొడెన్షియల్ నామ్స్ అనే తెలుగులో రాయటము చదవటం కూడా ఉంటుంది. ఈ 3 టాపిక్లు మనకి ఫిఫ్త్ యూనిట్లో వస్తున్నాయి. ఇంకా 4వ టాపిక్, 5వ టాపిక్, 6వ టాపిక్ కూడా మనం చూద్దాం. ఫిఫ్త్ యూనిట్లో వచ్చే 4వ టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ అంటే సరళీకృత విధానం యొక్క ప్రభావం. మనకి లిబరలైజేషన్లో వచ్చినటువంటి మార్పుల వలన
మరి దాని ప్రభావం ఎలా ఉంది అనేది, వేటి మీద ఏ ప్రభావం ఉంది అనేది ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ ప్రభావం. అంతా కూడా మనకి ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, అందువల్ల మనకి దాని యొక్క ప్రభావం ఏంటనేది ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. మరి చెకింగ్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్స్, చెకింగ్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్స్, నగదు బదిలీ మరియు మోసాల తనిఖీ గురించి మనం ఈ యొక్క టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. నగదు బదిలీ మరియు మోసాల తనిఖీ అనేది మరి ఈ టాపిక్లో ఉంటుంది. ఆ యొక్క టాపిక్ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఈ టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు తెలుసుకుంటాం. డియర్ స్టూడెంట్స్, మరి ఇప్పటి వరకు మనకి 5 యూనిట్స్లో వచ్చే వివిధ టాపిక్ల గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మరి క్వశ్చన్ పేపర్ మోడల్ మనం ఒకసారి చర్చించుకుందాం. డియర్ స్టూడెంట్స్, మనకి ఇంతకుముందు మాదిరిగానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అయినా కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ మోడల్లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ ఏలో 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మొత్తం 5 ప్రశ్నలకు గాను మరి 5 పదులు 50 మార్కులు, మీకు మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ బిలో 6వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 6వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న వరకు అంటే 8 ప్రశ్నలు ఉంటాయి. 8 ప్రశ్నల్లో బాగా వచ్చిన 5 ప్రశ్నలు రాసుకోవాలి. అప్పుడు మీకు మొత్తం 5 5 25 మార్కులు సెక్షన్ బికి అలాట్ చేయబడినటువంటి మార్కులు. సెక్షన్ ఏలో 50 మార్కులు, సెక్షన్ బిలో 25 మార్కులు, మొత్తం 75 మార్కులకి సెమ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, 25 మార్క్స్ మీకు ఎప్పుడులాగానే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మిడ్ 1, మిడ్ 2. ఓకే స్టూడెంట్స్, ఈ మిడ్ 1, మిడ్ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటిలో వచ్చిన మార్కులు మీకు మరి యావరేజ్ చేసి మీకు ఇంటర్నల్ మార్క్స్గా మీకు అవార్డు లిస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి వీడియో క్లాసులు వింటూ మరి సిలబస్లు రాసుకోండి, నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. టాపిక్లు చెప్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, మరి మీ లెసన్స్ అందరూ కూడా వ్యూ చేస్తున్నారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.